ఫిష్ కొరియండర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఫిష్ కొరియండర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫిష్ స్టాక్ 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు గారు, సో ఇంగ్రీడియంట్స్ చూడండి, చాలా తక్కువ. జస్ట్ అల్లం, చేప ఉడికించుకున్నారు, ఫ్రెష్ చేప, మరి నీళ్లు, ఇది నీళ్లు, ఫ్రెష్ ఫిష్ స్టాక్ సపరేట్ గా చేసుకున్నాం. ఓకే. అయితే సూప్ ఏదైనా మంచి టేస్ట్ కావాలంటే ఆ ఫిష్ గానీ, చికెన్ అంటే చికెన్ సూప్, ఆ స్టాక్, వాటర్, కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్, కొంచెం కొత్తిమీర అంటే కొత్తిమీర, కొంచెం మసాలాలు వేసి ఆ వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్ లో మీరు సూప్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా, ప్లస్ మీకు న్యూట్రిషియస్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే చికెన్ వచ్చి కొంచెం చికెన్ అయినా సరే, చేప అయినా సరే, ఏదైనా సరే మీరు నాన్ వెజ్ ఉడికించుకునే స్టాక్ అంటే నీళ్లు తీసుకోవాలి అంటున్నారు. అది బాగా మరిగేదాకా తీసుకోవాలి, అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొన్ని రెసిపీస్ మళ్ళీ పచ్చివాసన వస్తుందేమో మీకు మరుగుతుంది కదా ఒకసారి. మీకు ఇప్పుడు రసం కూడా 2 టైప్స్ చేస్తారు. ఎగ్జాంపుల్, కొందరు రసం బాగా మరగబెడతారు, కొందరు ఏంటంటే ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఆపేస్తారు. అలాగే డిఫరెంట్ సూప్స్ కి డిఫరెంట్ రెసిపీ ఉంటుంది. కొన్ని రెసిపీకి బాగా, ఇప్పుడు పాయా ఉన్నది, పాయా ఒక 3-4 అవర్స్ మీరు బాయిల్ చేస్తే గానీ మీకు ఆ ఎసెన్స్ బయటికి రావడం, ప్లస్ సాఫ్ట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ కూడా మనం ఏంటి, ఈ ఫిష్ ఎక్కువ కుక్ చేయం, మనం ప్రాపర్ గా కుక్ చేస్తాం. కానీ దీని స్టాక్, దీని బోన్స్ తోటి మనం స్టాక్ చేస్తాం. లేకపోతే మీ దగ్గర కొంచెం ఫిష్ పీస్ ఉంటే దాంట్లో ఉల్లిపాయలు కానీ, కొంచెం క్యారెట్ కానీ వేసి, దాంట్లో కొంచెం గరం మసాలాలు వేసి, మీకు ఎలా కావాలో కొంచెం ఫ్లేవర్ గా చేసుకొని పెట్టుకోండి, మీకు సూప్ బాగుంటుంది. ఓకే. సో ఫిష్ కొరియాండర్ సూప్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ కొరియాండర్, కొత్తిమీర పేస్ట్. మీరు కావాలంటే చాప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనంటే కొంచెం బ్లెండ్ చేసి వేస్తాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఓకే. దీంట్లో మెయిన్ కాడలు వేసుకుంటే ఇంకా మీకు బాగుంటుంది. కొంచెం ఈ స్టాక్, చేప ఉడుకు పెట్టుకునే నీళ్ళు. ఇప్పుడు ఈ స్టాక్ మనం ఇంట్లో చేసుకున్నది, అలా కాకుండా ఇది బయట దొరుకుతుందా స్టాక్? తక్కువ ప్లేసెస్ లో దొరకవచ్చు, క్యాన్ లో దొరకవచ్చు. కానీ మీరు దీంట్లో ఉన్న ఫ్రెష్నెస్ దాంట్లో ఉండదు కదా. ఓకే. సో దొరకచ్చు అనేది ఒక హింట్ ఇచ్చారు కాబట్టి ట్రై చేద్దాము. దొరకకపోతే బెటర్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది మీకు 5 minutes లో చేసేయచ్చు. అప్పుడు మీరు చేప కొన్నారు, బోన్ సపరేట్ పెట్టారు, మీకు బోన్లెస్ కావాలి, ఆ చేప ముక్కల్ని, ఆ బోన్స్ తీసుకెళ్ళి జస్ట్ ఒకసారి వాష్ చేసి, ఒకసారి దాంట్లో అన్ని మసాలాలు వేసి మరగబెడితే మీరు ఈవెన్ గ్రేవీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కొత్తిమీర పేస్ట్ రెడీ అయింది. ఆలివ్ ఆయిల్, తరిగిన వెల్లుల్లి, దాని తర్వాత అల్లం, తరిగిన అల్లం, ఈ చాప్ కూడా వేసుకోండి. త్వరగా మీకు ఉడికిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఆ ఫ్లేవర్ ఫిష్ తోటి వేస్తే మీకు ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట, దానికి అతుక్కుని ఇంకా బాగుంటుందండి. చేప ముక్కలు కూడా సూప్ కాబట్టి సన్నగానే. ఇది సింపుల్ గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇన్ కేస్ దీంట్లో మీకు ఆప్షన్ కొన్ని వెజిటేబుల్స్ కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ కానీ, కొంచెం క్యారెట్స్ కానీ, కొంచెం బీన్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు చేప వేసిన ప్లేస్ తర్వాత వేసుకోవాలా, ముందుగానే వేయించేసుకోవాలంటారా? ముందు ఇలా చేసుకొని కొన్ని స్టాక్ లో కొంచెం మరగబెట్టి కొంచెం సాఫ్ట్ గా అయిన తర్వాత చేప వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టాక్ వేసుకోండి. కొంచెం మరుగు రావాలి, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్, ఫైనల్ గా కొత్తిమీర పేస్ట్. కొత్తిమీర పేస్ట్ మాత్రం చూసుకొని వేసుకోలేమో కదా, మరి అతి ఉత్సాహంతో ఎక్కువ వేసేసారంటే మళ్ళీ ఎక్కువ ఫ్లేవర్ డామినేట్ అయిపోతుంది.
అది మాత్రం జాగ్రత్త పడండి, ఎందుకంటే కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి ఘాటు పరంగాను స్మెల్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేప ఇంత వేసాం కదా, సమపాళ్ళలో మనం కొత్తిమీర కూడా వేసేసేయాలని అంటే పేస్ట్ చేస్తే మళ్ళీ తగ్గిపోతుంది. అయినా కూడా స్మెల్ అంటే వాసన ఒకటి ఆ ఘాటు అంతే ఉంటుంది. కాబట్టి అది మాత్రం చూసుకుని వేసుకోవాలి కదా, ఎందుకంటే కొంచెం తక్కువ మోతాదులోనే తీసుకోండి. కూర్చోండి, మనం ఎంత వేసాం, ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే. ఎందుకంటే కొత్తిమీర అనేది పచ్చి పెసర వాసన అవును. సో దానికి మనం ఏంటంటే కొంచెం మరగబెట్టాలి, అప్పుడు ఆ వాసన తేలిపోతుంది. సో ఇంక మనం ఫినిషింగ్ లో నిమ్మకాయ వేసుకుంటాం. ఓకే, కాసేపు మరగనిద్దాం. అయితే మూత పెట్టాలి, అలాగే ఉంచుదామా? ఇలాగే మరగనిద్దాం. ఓకే, మూత లేకుండానే మరగబెట్టడం బెటర్, లేదంటే మూత పెడితే మళ్ళీ పొంగినట్టు అయిపోతుంది. అది ఒకటి మరుగుతుందిగా. నెక్స్ట్ మంచి వాసన వస్తుంది. మీకు ట్విస్ట్, ఇప్పుడు నాకన్నీ చేసుకుంటే కొంచెం ఈ పొడి వేసుకుంటా, మన ఏంటి జీలకర్ర పొడి వేస్తే జీలకర్ర మళ్ళీ ఇది మిరియాల పొడి, ఈ రెండు మంచి కాంబినేషన్. మిరియాల పొడి జీలకర్ర పొడి ఇంకా వేస్తే బాగుంటుంది. అంటే దీంతో కాంబినేషన్ జీలకర్ర ఆల్రెడీ మనం మిరియాల పొడి ఆల్రెడీ వేసాం, దీంతో మీరు జీలకర్ర పొడి వేస్తే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మనం ముందుగా జీలకర్ర వేసి వేయించుకున్నాము. లేదు అసలు లేదు. అయితే మనకు కావాలి అనుకుంటే జీలకర్ర పొడి వేసుకోవచ్చు. అంటే నాకు ఇష్టం, మీకు కావాలంటే ఇష్టం, ఆప్షన్స్. సో టేస్ట్ పరంగా ఫ్లేవర్ గా రెండు బాగుంటాయి అన్నమాట. సో జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, సో నిమ్మకాయ మంచి కలర్ కూడా. ఇప్పుడు ఇదే మనం కొత్తిమీర చాప్ చేస్తే ఈ కలర్ ఉండదు, కొత్తిమీర మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి కలర్ మంచి. So fish coriander soup ready. Thank you. Fish coriander soup. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? ఫిష్ కొరియండర్ సూప్ తయారీ విధానం. ముందుగా కొత్తిమీర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, చేప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఫిష్ స్టాక్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర పేస్ట్ వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫిష్ కొరియండర్ సూప్ రెడీ.